హాయ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక రిలేషన్ స్టార్ట్ అయ్యేది కొంచెము అటు ఇటు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మీద కోపం, ద్వేషం, రివెంజ్ తీర్చుకోవాలనేది మనకు ఆటోమేటిక్ ఐడియా వస్తుంటుంది ఒక మనిషి కాబట్టి. బట్ దట్ షుడ్ నాట్ బీ ప్రొలాంగ్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు రివెంజ్ అనేది ఎందుకు తీర్చుకోవాలి చెప్పండి? ఒక వ్యక్తి మనతోటి వచ్చిర్రు, ఒక జర్నీ స్టార్ట్ చేసారు, మధ్యలో సరే కొన్ని అంటే వేరే వేరే పరిస్థితుల వల్ల అది జర్నీ మధ్యలో ఎండ్ అయిపోయింది. లేకపోతే వేరే వ్యక్తి ఇంకా బెటర్ చాయిస్ అనిపించి ఆ వ్యక్తి వేరే వాళ్ళతో స్టార్ట్ చేయడము జర్నీ, ఇవన్నీ అనిపించినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అని. అంతేగాని ఇక దానికి రివెంజ్ తీర్చుకోవడము ఇవన్నీ ఏమవుతుందంటే రివెంజ్ తీర్చుకోవడం వల్ల రిలేషన్ అయితే బిల్డ్ కాదు. అవతల వ్యక్తి మనల్ని అపార్థం చేసుకుంటారు డెఫినెట్గా. అండ్ ఫస్ట్ మన పేరెంట్స్ సంగతి ఏం చెప్పండి. ఇప్పుడు ఒక స్థాయి, ఒక డిగ్రీ ఏజ్ కావచ్చు, లేకుంటే ఒక ఏజ్ వరకు వచ్చినామంటే మనం బతుకుతున్నట్టే గాలికైతే మనము పుట్టి పెరగలేదు కదా. ఎంతో కొంత ఒక పేరెంట్స్ ఒక నాన్న దగ్గర ఉండి ఒక రూపాయి తీసుకొనో లేకపోతే అమ్మ చేతి ముద్ద తిని ఏదో ఒక టైంలో అయితే మనము సరే అంటే రౌండ్ ద ఇయర్ వాళ్ళు మనకు తినిపించకపోయినా, మన గురించి పట్టించుకోకపోయినా ఏదో ఒక టైంలో అయితే పట్టించుకోవడం వల్లనే కదా ఒక కీలక సమయంలో వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మనం ఈ స్థాయికి వచ్చినాం. ఈ స్థాయి అంటే ఏదో పెద్ద కలెక్టర్ అయిపోవాలని కాదు. అట్లీస్ట్ వీఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ ఎర్త్ అంటే కారణం వాళ్ళే. మరి ఇట్లాంటి రివెంజ్ ఇవన్నీ తీర్చుకోవడం వల్ల ఏమైతే చెప్పండి, అటు మన పేరెంట్స్కి మనము బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము, ఇటు రిలేషన్ కూడా డెఫినెట్గా బిల్డ్ అయితే కాదు. అది ఏదో అవతల రివెంజ్ తీర్చుకోవడం వల్ల మనం ఏదో తోపులం అయిపోము. అది జస్ట్ ఏంటంటే మనలో ఉన్న ఒక ఫీలింగ్. ఇప్పుడు తాగిన తర్వాత ఏదో తర్వాత మనం వాష్రూమ్కి పోతే చూడండి మొత్తం అట్లనే ఇది ఏంటంటే ఒక ఫీలింగ్ని మనము మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. అంతేగాని రివెంజ్ తీర్చుకోవడం వల్ల మాత్రం డెఫినెట్గా ఆ రిలేషన్ స్టార్ట్ చేసి ఎండ్ చేసిన దానికంటే ఇంకా పెద్ద తలకాయ నొప్పి అనమాట ఈ రివెంజ్ తీర్చుకోవడము ఇవన్నీ కూడా. మరి ఒకటే మార్గం, ఫ్రెండ్స్ తోటి, పేరెంట్స్ తోటి మెల్లమెల్లగా మాట్లాడి అయిందేదో అయిపోయింది ఇక దానికి. ఎందుకంటే ఒకటి మనకు ఆ వ్యక్తి రైట్ కాదు అనిపించిన తర్వాతే మన నుంచి వేరైపోతారు. కానీ ఇంకేదో రీజన్ వల్ల అయితే ఒక వ్యక్తి మన నుంచి దూరం కారు. మనకు రైట్ కాదు అని అనిపించిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి గురించి ఆలోచించి కసి తీర్చుకుంటే నేను కూల్ అవుతా అనడం వల్ల అర్థము ఎంతవరకు ఉందో ఆ వ్యక్తి ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు నాకు అట్లాంటి ఐడియాస్ రాలేదా అని అంటే వచ్చినాయనే చెప్తా డెఫినెట్గా. కానీ మెల్లమెల్లగా ఆలోచిస్తుంటే ఒకటే అనిపించింది, అంటే ఆ టైంలో నాకు చాలాసార్లు ఐడియా వచ్చినప్పటికీ దీనివల్ల ఉపయోగం ఏముంది అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఎట్లో అట్లా ఆ టైం అట్లా గడిచిపోయింది. థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్ ఫ్రమ్ దోస్ వైలెంట్ ఐడియాస్ అని. మరి అంటే కంట్రోల్ చేసుకోవడం వల్లనే కదా తగ్గింది. అదే ఆ టైంలో వచ్చిన ఐడియాస్ని ఇంకొంచెం బాగా దాన్ని ఇంకా మొత్తము అట్లనే థింక్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఒక వైల్డ్ అయిపోతాం. కానీ ఇక్కడ ఏంటంటే మెల్లగా ఒక వద్దు అనుకునే టైప్ థాట్స్ని మనము మెల్లమెల్లగా చేసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట టు బి ఎ బెటర్ పర్సన్. నేను అవతల వాళ్ళ లైఫ్ మీద మనకు పూర్తి దాన్ని ఏమంటారు, వీ డోంట్ హ్యావ్ కంప్లీట్ రైట్ అనే పర్సన్స్ లైఫ్ అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇదంతా వాళ్ళ లైఫ్ వేరు. సరే మనతోటి ఏదో మాట్లాడిన పాపానికి మనము ఆ వ్యక్తి జీవితాన్ని మనం మొత్తం ఏదో చేయడం అనేది నో వేట్స్ ఇక నేనేం మాట్లాడలేను ఇక. ఎందుకంటే సో థింక్ అండ్ మూవ్, అంతేగాని థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.